श्रीलक्ष्मीवल्लभारम्भां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां निरुपमगुणसिन्धुर्नित्यलक्ष्मी समेतो निखिलगमवेद्यो निस्तुलो वेङ्कटेशः निजजननसमख्यासक्तभक्तौघरक्षी निवसजोहृदये मे स्वाङ्घ्रिभक्तिन् वितन्वन्। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, శనివారం. తిథి పూర్ణిమ, సాయంత్రం 5 గంటల 12 నిమిషాల వరకు. నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 9 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల వరకు, అంటే శనివారం కనుక ఉదయం 5:30కే దుర్ముహూర్తం మొదలై 8 గంటల వరకు కొనసాగుతుంది. వర్జ్యం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 15 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 7 గంటల 4 నిమిషాల నుండి 8 గంటల 49 నిమిషాల వరకు కొనసాగుతాయి. ఈరోజు మఖా నక్షత్రం, విశేషమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి. మఖా నక్షత్రం యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం. మఖము అంటే మా అఖము అంటే మా పాపాలని పోగొట్టేటువంటి నక్షత్రము అనేటువంటి అర్థం ఉంది. మా, మీ, ము, మే, మఖ అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. యజ్ఞవేదికకు దేవతల్ని ఆహ్వానం పలుకుతూ వస్తారు అనేటువంటి అర్థంలో కూడా మఖ అనేటువంటి పేరు వచ్చింది. పితృదేవతలకి దీనికి అధిష్టాన దైవం ఈ నక్షత్రానికి, అందుకని పితృదేవతల్ని ఆరాధన చేయాలి. రక్షణనిచ్చేవారు పిత అంటే అర్థం రక్షణనిచ్చేవారు అని, కనుక ఈ రోజు పితృదేవతల్ని ఆరాధన చేసుకోవాలి. కృష్ణవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ నక్షత్రం. 5 తారల సమూహంతో పల్లకి ఆకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి కాకి. వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టుని కనుక చూసి నమస్కరించినా లేదా మర్రి చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా చక్కగా శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది. అర్జునుడు ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా నక్షత్ర చూడమని అనేటువంటి గ్రంథంలో ఉంది. పంచాక్షర స్వరం 5 అక్షరాలతో కూడినటువంటి పంచాక్షరిని ఈరోజు జపం చేసుకోవడం చాలా మంచిది. శ్రీరాముణ్ణి మనం పూజ చేసిన ఈరోజు శుభం చేకూరుతుంది. శనివారం కనుక చక్కగా విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. దాంతోపాటుగా మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు కనుక విష్ణుమూర్తి ఆరాధన చేసుకుని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.